రైతు బంధు ఏమన్నాడు? రైతు బంధు అడిగితే 15,000 ఇస్తాం ఎకరాకు అన్నాడు. ఎన్నిసార్లు ఇచ్చిండే? వచ్చిందా? రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధులు రావాలి. 4 రైతు బంధుల్లో ఒక్కటే బరాబర్ ఇచ్చిండు. 3 ఎగబెట్టిండు. ఓసారి 3 ఎకరాలకు ఇచ్చిండు, ఓసారి మొత్తానికే ఎగబెట్టిండు, మొన్న 1 ఎకరానికి వేసిండు. అంతేనా? అది కూడా చెప్పింది 15,000, వేసింది 6,000. అవునా కాదా? అంటే ఇంకా ఈయనట నేను 6 గ్యారెంటీలు అమలు చేసినా కేరళ వాళ్ళు వచ్చి చూడురు అంటుండు. ఏం చూడమంటావు? నువ్వు ఇక్కడ వచ్చి రా, అడుగుదురా. ఏదన్నా ఒక ఊరికి పోయి, నేను మొన్న కొడంగల్ పోయినా, కొడంగల్ జాతర ఉంటే పోయింది. రేవంత్ రెడ్డి ఊరికే పోయినా. రావే రేవంత్ రెడ్డి, దా ఏ ఊర్లో పోదాం, నీ కొడంగల్ రుణమాఫీ పూర్తయిందేమో అడుగుదాం దా అన్న. వస్తాడా? రాను నల్లమల బిడ్డ, పులి బిడ్డ అని డైలాగులు కొట్టుడు కాదు. రా, వనపర్తిలో ఏ ఊరికి వస్తావో రా, చూద్దాం. రుణమాఫీ అయిందేమో, నువ్వు పోలీసు వాళ్ళు లేకుండా రా, నేను కూడా కార్యకర్తలు లేకుండా వస్తా. పోయి ఏ ఊర్లో కసిరి కడ కూర్చుందాం. రుణమాఫీ అయింది 100% అంటే నేను రాజీనామా చేసిపోతా. నువ్వు పోతావా? మరి రైతు బంధు బరాబర్ 4 సార్లు వేసిండు మా రేవంత్ రెడ్డి అని ఏ ఊర్లో నన్ను రైతులు చెప్తే నేను రాజీనామా చేసిపోతా. నువ్వు పోతావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఈయన ఇంకా పెద్ద డైలాగులు కొడతాడు. మొన్న ఆదిలాబాద్ పోయింది. నేను గిట్ట ఊకెంబడబట్టి ఏమంటాడు, అరే 3 నెలలకే పిల్లలు పుడతారే అంటుండు. పెళ్ళైన ఇంకా 3 నెలలకే పిల్లలు పుడతారా అంటుండు. నేనంటున్నా, నువ్వు చెప్పేది ఏందయ్యా? ఎవరిని అడిగినా 9 నెలలకు పిల్లలు పుడతారని చెప్తారు. ఎవరిని అడిగినా 9 నెలలకు పుడతారా అని అందరికీ తెలుసు. నువ్వు చెప్పేది ఏంది? కానీ నువ్వే చెప్పినావు కదా, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయని చెప్పింది నువ్వా కాదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయని సంతకం పెట్టి బాండ్ పేపర్ ఇంటింటికి వంచి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నది నువ్వా కాదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు బయటకు వస్తాయన్నావు. బిడ్డ 900 రోజులైంది, ఎందుకు బయటకు వస్తలేవని ఇలా అడుగుతా ఉన్నాం నిన్ను. ఎందుకు బయటకు వస్తలేవు 6 గ్యారెంటీలు? అరే కొత్తవి వచ్చు లేదు కానీ ఉన్నాయి కూడా వీక్తున్నాడు. బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయాయి, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి, కరోనా ఉన్నా కేసీఆర్ రైతు బంద్ ఇచ్చిండు. అన్ని మంచిగా ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్న రైతు బంద్ ఎగ్గొట్టిండు. అరే పిల్లల చదువులకు కరోనా ఉన్నా కేసీఆర్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. అన్ని మంచిగా ఉన్నా రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లకెళ్ళి మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు. పిల్లల చదువులాగం చేస్తేవి, రైతుల బతుకులాగం చేస్తేవి, రైతన్నలకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేకపోయా. అరే యూరియా ఇవ్వవే అంటే యాపులు అంటాడు. ఇప్పుడు దుకాణంలో యూరియా ఉంటే కదా యాపులకి వచ్చేది. యూరియా ఇచ్చే తెలివి లేక యాపులని కొత్త కథ పెట్టిండు. కేసీఆర్ ఉండగా మీరు అడుగుతున్న మిమ్మల్ని, మా నిరంజన్ అన్న వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడు మీ ఊళ్ళో ఆటో డ్రైవర్కి చెప్తే 4 సంచులు వేసుకురంటే వేసుకొచ్చి ఇంటికాడ వేసిందా లేదా? ఇప్పుడేంది భయ్, పొద్దుగాల పోయి లైన్లో ఉంటే పొద్దుకి ఒక్క సంచి దొరుకుతుంది. వాడు యాప్ అంటాడు, మ్యాప్ అంటాడు, ఏం తిప్పలు. ఈ ఓటీపీలు, పిన్నులు, తోకలు, ఈకలు, ఇదంతా ఇయ్య శాతగాక చెయ్య శాతగాక చేసే తెలివి లేక ఈ రకంగా రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇప్పుడు రాంగన అక్కడ కొంతమంది రైతులు కలిసిండ్రు. ఏసారిగా మళ్ళా కేసీఆర్ ఒక్కసారిగా అయిపోయింది, ఏదో తప్పు అయిపోయింది అంటుంది. ఏమైంది రాబాయ్ అన్న, ఇక తప్పిపోయి కూడా వానికి ఏం సారు అంటుంది. ఎందుకు అన్న, యూరియా చూస్తే ఇట్లా పాడైంది, రైతు బంధు పడతలేదు, రుణమాఫీ కాలేదు, వాడు మక్కలు కొంటలేరట కదా. ఆయన చెప్తుండ్రు, రైతు మక్కలు కొంటలేరు సార్, 2400కు పోవాల్సింది 1600కు 1700కు అమ్ముకుంటున్నామని ఇందాక రైతులు కలిసి చెప్తా ఉండ్రి రోడ్డు మీద. మక్కలు కొనే తెలివి కూడా లేదు రేవంత్ రెడ్డికి. మక్కలు కొనే తెలివి లేదా నీకు? అరే కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా కొన్నాం, మక్కలు కొన్నాం, కందులు కొన్నాం, శనగలు కొన్నాం, జొన్నలు కొన్నాం, వడ్లు కొన్నాం, పల్లికాయ కూడా కొన్నాం. ఒక ఇయర్ తెప్పలైతే మా నిరంజన్ అన్న పల్లికాయ కూడా కొనిపించిండు నాతో. అప్పుడు నేనే మార్కెటింగ్ మంత్రి ఉంటే. ఏది ఇబ్బంది అయింది? నువ్వు అసలు ఏది చక్కదనం ఉన్నది నీ మొక్కానికి ఏమన్నా అంటే ముంగట 4 పోలీసు జీబులు, వెనక 4 జీబులు పెట్టుకొని బయలుదేరుతుంది. పోలీసు వాళ్ళు లేకుండా రా ఒక్కసారి. అరే ఒక్కటన్నా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా?
ఏది నువ్వు చేసిన ఉద్దారకం? దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను ముఖ్యంగా ఇవాళ ఇక్కడికి వచ్చింది ఆ 2 గ్రామాల రైతుల విషయంలో. తప్పకుండా ప్రభుత్వంతో పోరాడతాం, మీ భూములు కాపాడతాం, మీకు న్యాయం జరిగేటట్టు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలుస్తుంది. అదేవిధంగా వనపర్తి, పానగల్, కోడేరు మండలాల చివరి ఆయకట్టుకు నీళ్లు రావడానికి ఆ రోజు మా హర్షవర్ధన్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు రామన్నగట్టు రిజర్వాయర్ అడగంగానే 50 కోట్లతోనే ఆ రోజు కేసీఆర్ గారు జీవో ఇచ్చిండ్రు. అది పూర్తి చేయి, వట్టిగా ఈ రిజర్వాయర్ పక్కకు ఇంకో రిజర్వాయర్ కట్టి ఊకే రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? 50 కోట్లు ఇస్తే మా వనపర్తి, పానగల్, కోడేరు 3 మండలాలు సస్యశ్యామలమైతాయి కదా. ఇంకా 50 కోట్లు చేసేది కాదు, కానీ ఈడ 1300 కోట్లు ఖర్చు పెడతారట. 1300 ఎకరాల భూములు గుంజుకుంటామని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ జీవో మా నిరంజన్ అన్న, హర్షవర్ధన్ అన్న, మా తమ్ముడు పట్టుబట్టి కేసీఆర్ గారిని బతిన్లాడి ఇవాళ జీవో తెస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జీవోను రద్దు చేస్తుండ్రు. ఆ పనులు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనంటే కేసులు పెడుతున్నారు మన మీద. కేసులకు భయపడతారా మీరు? మేమందరం లేమా మీకోసం? ఏం భయపడకుండ్రి. ఇప్పటికీ మా మీద 4 కేసులు పెట్టిండు. నేను ఎక్కడో పోయి ఈయన రేవంత్ రెడ్డిని పరిగినా లేదా ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఈయన తప్పున్నదా? ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. అరే నువ్వు రైతు బంధు ఎగబెట్టింది నిజం, రుణమాఫీ దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగ్గొట్టింది నిజం, 4000 పింఛన్ ఎగ్గొట్టింది నిజం, తులం బంగారం ఎగ్గొట్టింది నిజం, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టింది నిజం, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టింది నిజం, తులం బంగారం ఎగ్గొట్టింది నిజం. అరే ఉన్నదంటే నా మీద కేసు పెట్టుడేందో నాకైతే అర్థమే కాలేదు. కానీ నేను మీకు చెప్పేది ఒక్కటే, భయపడకండి. ఏది ఏమైనా అటున్న సూర్యుడు ఇటు పడిచినా 2 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అరే రాంగోగా ఆయన గొల్లమల్లేసి కలిసిండు, ఏది అందులోకెళ్ళి వచ్చినాం, లోపలికి వెళ్ళి ఏదులా రిజర్వాయర్ నడిమిట్లకెళ్ళి వచ్చినాం మేము. ఒక ఆయన గొర్రెలు కాస్తుండు, అది బండి స్లో అయింది. ఏం పేరంటే మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టి ఆపిండు. ఏం పేరంటే మల్లేష్ అన్నాడు. ఇగో కేసీఆర్ గొర్రెలు సార్, కేసీఆర్ గొర్రెలు సార్ అన్నాడు. ఆ గొర్రెలు చూపించి అంటుండు, అరే మా దాంట్లో కొంతమందికి 2వ విడత వచ్చేది ఉండే, ఈ రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఇస్తా అన్నాడు సార్, 2 లక్షల బ్యాంకులు ఇస్తా అన్నాడు సార్, జర గట్టిగా అడుగు అసెంబ్లీలో ఎప్పుడు ఇస్తాడో అంటుండు. నువ్వు గొర్రె పిల్లలు ఇవ్వపోతివి, శాప పిల్లలు ఇవ్వకపోతివి, రైతు బంద్ వేయకపోతివి, రుణమాఫీ చేయకపోతివి, 4000 పింఛన్ ఎగబెడితివి, మహాలక్ష్మి ఎగ్గొడితివి. ఏం ఉద్దారకం చేసినావు? చేసిందేమున్నది? అందుకే నీకెవ్వరు